హాయ్ అండి. రండి విసిరికాయ పచ్చడి చూపిస్తాను. ఒక 6 విసిరికాయలు ఉన్నాయి, చూపిస్తాను. ముందు ఒక విసిరికాయ చూపించాను, విసిరికాయతో ఫ్రైడ్ రైస్ చూపించాను, తర్వాత విసిరికాయ పప్పు చూపించాను. ఇది పొడిగా ఉండాలి, తాడు ఎక్కడ ఉండకుండా, అందుకు పోపు వేచాలి. శుభ్రం తుడిచేస్తాను. ఇది ఇది పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు విసిరికాయ కదా, ఎలా చెయ్యండి విసిరికాయలో అది టేస్ట్ ఉండనే ఉంటుంది. ఎండబెట్టండి, వేచండి, పచ్చడి చెయ్యండి. ఇప్పుడు బాగా దొరుకుతాయి. శివరాత్రి వరకు మంచి పెద్ద పెద్ద విసిరికాయలు వస్తున్నాయి. ఇగో ఎండుమిరపకాయ, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. కొంచెం కారం ఉండాలి విసిరికాయలో, లేకపోతే చెప్పబడిపోతుంది. శనగపప్పు, మినప్పప్పు, ఒక చెంచాడు శనగపప్పు, చెంచాడు మినప్పప్పు, అర చెంచాడు మెంతులు, 6 విసిరికాయలు ఇవి. తర్వాత అర చెంచాడు జీలకర్ర, అర చెంచాడు ఆవాలు, ఒక 12-13 ఎండుమిరపకాయలు ఎరక్కొట్టేసాను, తుంచాను. ఇది బాగా పొడిగా వేచాలి, ఇది ఎర్రగా వేగాలి. ఇది చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఇంత తిన్నామంటే నెయ్యి వేసుకుని, నూనె వేసుకుని చూడండి. ఇది బాగా వేగుతూ ఉంటే మెంతులు అవి మంచి వాసన వస్తూ ఉంటుంది. గుమగుమ వంటింట్లో ఇలా సన్న సెగ మీద శనగపప్పు, మినప్పప్పు, అలా ఆవాలు చిట్టుపెట్టలు ఆడుతున్నాయి. అలాగా మెంతులు, ఎండుమిరపకాయలు అలా వేగుతుంది. వేగాక చూపిస్తాను. ఇక వేగిపోయింది చూడండి. చూసారు కదా, సన్న సెగ మీద బాగా వేగింది. ఇది మెంతులు మంచి వాసన వస్తూ ఉంటాయి వేగితే. ఇప్పుడు మూకుడు పెడదాము. ఒక 6 విసిరికాయలు ఉన్నాయి. 6 విసిరికాయలు నూనె వేసి కొంచెం కచ్చాపచ్చా మగ్గనిద్దాం, వేగిచ్చుతాం. నల్లగా మార్చొద్దు విసిరికాయ. ఇలాగా చేత్తో ఇలా ఇడితే ఇడిగేటట్టుకే వేచాలి, అంతే. బాగా మెత్తబడి అక్కర్లేదు. ఇగో 6 విసిరికాయలు, పెద్ద సైజు విసిరికాయలు. ఇప్పుడు విసిరికాయలు వస్తున్నాయి పావు 20-30 చెప్పని. పావు తెచ్చుకుంటే ఒక 2 సార్లు ఏదైనా చేసుకోవచ్చు మనం. పచ్చడి చాలా బాగుంటుంది. జుట్టుకి, కంటికి ఇవన్నీ చాలా మంచిది విసిరికాయ. విసిరికాయ ఎంత తిన్నారనుకోండి, ఒంటిలో రోగాల నుంచి ఎంత దూరం ఉంటారు. మొహం కూడా ముడతలు జల్దీ పడవు. మేమైతే విసిరికాయలు బాగానే తింటాను. చూడండి, సీజన్లో తినాలి. ఇగో ఇది వేగిపోయింది. అలాగా కలర్ కొంచెం మారుతుంది వేగేటప్పుడు. కొంచెం కలర్ మారితే చాలు. ఇప్పుడు ఇదో ప్లేట్లో తీసేస్తాను. విసిరికాయ వేడివేడిగా ఉన్నాయి కదా, కొంచెం తీయాలి. అది పోపు కూడా చల్లారిపోయింది, పచ్చడి రుబ్బాలి. మీరు కారం సరిపోతే వేసుకోండి. ఇగో ఇంకోటి, ఇవాళ నేను వెల్లుల్లి వేయలేదు. ఇందులో కావస్తే మీరు వెల్లుల్లిపాయ వేయచ్చు. వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క. వెల్లుల్లిపాయ వేసినప్పుడే అల్లం ముక్క వేయండి. అది కూడా ఇలాగే మనం విసిరికాయ వేసినప్పుడే కొంచెం వెల్లుల్లిను అల్లం కూడా ముక్కలు వేసేయాలి, వేసుకుంటే. ఇప్పుడు ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పోపుకి. కొంచెం రుబ్బేటప్పుడు బెల్లం పొడాలి. బెల్లం ఉంటే టేస్టే వేరు ఉంటుంది విసిరికాయ. మీకు కాస్తే అక్కర్లేకపోతే వేసుకోకండి, కానీ బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు, మెంతులు అవన్నీ తింటూ ఉంటాయి. పచ్చడి చేసుకుని వెంటనే తిన్నా బాగుంటుంది. రేపైతే మరీ టేస్ట్ వస్తుంది. ఆ బెల్లము అవన్నీ అందులో కలుస్తూ ఉంటాయి, మంచిగా ఊరుతుంది, ఇంకా బాగుంటుంది. రాత్రికి ఇంకా బాగుంటుంది. అలాగనమాట. ఇప్పుడు వెంటనే తిన్నా చాలా బాగుంటుంది. ఇది ఎంత ఆగి తింటే అంత బాగుంటుంది. ఇది నీళ్ళు పోసి రుబ్బుకోవచ్చు, నీళ్ళు పోయకుండా కూడా రుబ్బుకోవచ్చు. నీళ్ళు పోయకుండా రుబ్బితే కొంచెం పొడిగా వస్తుంది, ఎందుకంటే విసిరికాయలోనే నీరు ఉంది. ఒక చుక్క నీళ్ళు పోసుకున్నారనుకోండి, 2-3 రోజులు పైనే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అక్కర్లేదు. ఇక పోపు వేగుతున్నది. ఇలాగా పోపు వేసేసాక విసిరికాయలు చల్లారుతున్నాయి, కొంచెం వేడి ఉన్నాయి, ఇప్పాలి, పిక్కలు తీసేయాలి. ఇంకా వేడి చల్లారలేదు.
ఇవి చూడండి, వేచాం కదా, వేడిగా ఉన్నాయి. చల్లారితే చక్క తీసేయచ్చు. ఇక ఇలాగా ముద్దలాగా విడిపోతుంది. చాలా వేడి కాలుతున్నాయి. అలా నొక్కుపోవాలి, నొక్కితే విసిరికాయ ఇలా నొక్కుకోవాలి, అంతవరకే వేచాలి. చాలా వేడిగా ఉంటాయి, చల్లారడానికి టైం పడుతుంది. ఇలా వేచినవి కూడా మనం చక్కగా తినేయొచ్చండి, మెత్తగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. అటు పోపు అయిపోతున్నది, ఇవి రుబ్బుదాం. రుబ్బేటప్పుడు బెల్లం వేసుకోండి, లేకపోతే పోపులో వేస్తాం కదా, అప్పుడు కొంచెం పోపులో పసుపు వేసేసి కొంచెం బెల్లం వేసి అప్పుడు ఇందులో కలిపియండి. అప్పుడు ఆ టైంలోనే కలిపిస్తే బాగుంటుంది, శుభ్రం కరుగుతుంది బెల్లం. చూసారా, చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసారు, విసిరికాయ ఎలాగైనా చేయండి, విసిరికాయ జామ్ చేసుకోండి, విసిరికాయ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఎలా తిన్నా ఒంటికి బలమే. విసిరికాయ ఇలా చేసుకోకూడదు, అలా చేసుకోకూడదని, విసిరికాయ జ్యూస్, బీట్, క్యారెట్, విసిరికాయ, వేపాకు అవన్నీ జ్యూస్ తాగండి 3 నెలలు. కంటి ప్రాబ్లం, జుట్టు ప్రాబ్లం అన్నది పోతుంది. ఒకసారి అది కూడా చూపిస్తాను నేను. పొద్దున్నే తాగారు 1 గ్లాసుడు, కొంచెం ఉప్పు, నిమ్మకాయ పిండుకొని, క్యారెట్, బీటు, విసిరికాయ, 4 విసిరికాయ, కొంచెం వేపాకు, చాలా బాగుంటుంది. చూడండి, ఇది చల్లారింది. ఇందులో ఒకసారి పొడిగా తిప్పియాలి, తిప్పేసాక చూపిస్తాను. నేనైతే 1 చుక్క నీళ్లు పోస్తాను. విసిరికాయ కారం కూడా బాగుంటుంది, పొడిగా కందిగుండలాగే ఉంటుంది, పొడిగా కారం వస్తుంది. అది కొంచెం ఎండబెట్టాలి, మనం వేచి ఎండబెడితే 1 పిసరు ఎండాలి ఎండలోనే, అప్పుడు అది పొడిగా కారం వస్తుంది. ఇది చూపిస్తాను రండి, తిప్పేసి. అది విసిరికాయ నీరు కదా, అదే లాగేస్తుంది, అంత నీరు అవసరం పడద్దు అసలు. చాలా బాగుంటుంది. వీడన్నా ఇంత నెయ్యి నూనె వేసుకుంటున్నా అనుకుంది, అలగట్టదు. ఎండ మంచి ఎండ తగులుతూ ఉంటే, ఇది చలికాలం కదా, బాగుంటుంది విసిరికాయ. విసిరికాయని ఎలా ఉన్నా అందులో పౌష్టికాలు ఎక్కడికి పోవు, జుట్టుకి మంచిది. చారు, విసిరి చారు, ఇలా అన్నీ తిప్పేద్దాం. తిప్పేసాక చూపిస్తాను రండి. వేచుతూ కూడా మనం తినేయచ్చు, వేచేసి ప్లేట్లో తీసేసి. ఇలా తిప్పేస్తే విసిరికాయ నీరు కదా, మెత్తగా అయిపోతుంది. కదా, అలా తిరిగిపోతుంది. నీళ్ళు అవసరం లేదు, మీకు కావస్తే కొంచెం పోసుకోండి, కానీ అక్కర్లేదు నీళ్ళు. కొంచెం మన జారి 1 పిసరు ఇలా పచ్చళ్ళ కలపాలంటే విసిరికాయ తీసుకోండి, నీళ్ళు వేసుకోండి. నీళ్ళు లేకుండా ఉంటే చాలా రోజులు ఉంటుంది పచ్చడి. ఇక పోపు, అందులో ఇది పసుపు వేసేసాను పోపులో నేను. ఇప్పుడు ఈ పచ్చడి వేసి కొంచెం బెల్లం వేస్తాను. విసిరికాయలు కొంచెం బెల్లం వేయాలి, పిల్లలు పెద్దలు ఎవరైనా తింటారు. మనం ఎందులో అయినా కొంచెం బెల్లం వేస్తే రుచే వేరు ఉంటుంది కదా. శుభ్రంగా కలిపేసి ఒకసారి బెల్లం వేసి దగ్గరగా పోపులో అంతా కలిపిస్తే ఇంత వేడి అన్నంలో తిన్నారనుకోండి, కూరలు అవి అవసరమే లేదు. ఇంత పచ్చడి, గుండ ఇవన్నీ మనకి చాలు. ఈ పచ్చడి దేంట్లో అయినా చేసుకోండి. నిన్న రాగి పొంగరాలు పోసుకున్నాను, కొంచెం పిండి ఉన్నది, వాళ్ళు పోస్తే ఈ పచ్చడి ఆ పొంగరాల్లో కూడా తినేస్తాం.
మొన్న రాగి ఇడ్లీ చూపించాను కదా, నిన్న పొంగరం పోసాను దెబ్బ రొట్టెలాగా. ఇవాళ కొంచెం ఉన్నది, అందులో ఈ పచ్చడి పనికి వస్తుంది. ఈ పచ్చడి వెంటనే తినకంటే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తింటే ఇంకా రుచి వస్తుంది, బాగుంటుంది. ఆ బెల్లం అవి ఊరుతూ ఉంటాయి, ఉప్పు కారం అన్నీ తగులుతాయి, చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ ఉన్నది హైదరాబాద్లో. ఎప్పుడు వంట చేసి ఎండలో కూర్చుందామా అని ఇగో కొంచెం బెల్లం సరిపడా వేయండి. బెల్లం వేస్తే రుచి వేరుగా ఉంటుంది. పప్పు వండుకున్నారనుకోండి, ముద్ద పప్పు ఏదైనా, ఆ పప్పులో పచ్చడి పప్పు చాలా బాగుంటుందండి. ఇవాళ కిచిడి చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ కొంచెం అన్నం వండాను, కిచిడిలోకి బాగుంటుంది. ఇక చూడండి పచ్చడి, టేస్టీ విసిరికాయ పచ్చడి. కొంచెం అన్నంలో కలుపుకొని చూద్దాం ఎలా ఉంటుందో. కొంచెం అన్నం వండేసి ఉంచాను నేను. పచ్చడి చేసినప్పుడు కొంచెం అన్నం వండేస్తా. కొంచెం నెయ్యి చుక్కున్నది అందులో. చూడండి పచ్చడి తింటూ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. 2 ముద్దలు తిని చూపిద్దాం కదా మీకును ఎలా ఉంటుందో. చూసారు కదా, కలుపుతూ ఉంటేనే నోరు ఊరుతున్నది కదండి. టేస్టీ విసిరికాయ పచ్చడి. ఇంకెందుకు ఆలస్యం అండి, బోలు విసిరికాయ. ఎంత బాగుందండి పచ్చడి, చాలా అంటే చాలా బాగుంది. అలాగా పొడి కొట్టాం కదా, అవన్నీ తగులుతున్నాయి. టేస్టీ విసిరికాయ పచ్చడి.